నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కౌంటింగ్ రోజు పార్టీలు ప్రజలు సహకరించాలి. పోలీస్ ఆంక్షలను వివరించిన అడిషనల్ ఎస్పీ. నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం. నేటి దృశ్యం. కొన్ని గంటల్లోనే వైసీపీ పాలన నుండి విముక్తి. తుళ్లూరు రైతుల వాయిస్. దొరికిన మద్యం అధికార పార్టీ వారిదేనా? క్రైమ్లో డీటెయిల్స్. పోలీస్ ఆంక్షలను గౌరవించి రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు సహకరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ కె శ్రీనివాస్ కోరుతున్నారు. రిపోర్ట్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో పోలీస్ బందోబస్తుపై గుంటూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఎర్రబాలెం డాన్ బాస్కో హైస్కూల్ ప్రాంగణంలో పోలీసు అధికారులతో సిబ్బందితో అడిషనల్ ఎస్పీ కె శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందితో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, వైసీపీ పార్టీ ఆఫీసుతో పాటు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల సంబరాలకు, ర్యాలీలకు అనుమతి లేదని, ప్రజలు గుమిగూడి ఉండరాదని అన్నారు. ఈ కౌంటింగ్ సందర్భంగా మన గుంటూరు జిల్లాలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నార్త్ సబ్ డివిజన్ అంటే మంగళగిరి సబ్ డివిజన్లో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇది నార్త్ సబ్ డివిజన్లో మనకి సీఎం గారు, అలాగే ఎక్స్ సీఎం గారు నివాసాలు, అలానే ఇంపార్టెంట్ పార్టీ ఆఫీసెస్ ఇవన్నీ ఉండిన నేపథ్యంలో మనం రేపు కౌంటింగ్ సందర్భంగా వచ్చేటువంటి ట్రెండ్స్ని బట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే జిల్లాలో మనకి ఆల్రెడీ 144 సెక్షన్, అలానే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. కాబట్టి ఎక్కడ ప్రజలు మనకి 4 కన్నా ఎక్కువ గుమికూడటం కానీ, అలాగే పెద్ద ఎత్తున ఈ కౌంటింగ్ సెంటర్లకు రావటం కానీ చేయకూడదు. అలాగే ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీల యొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, నాయకులకు కూడా తెలియచేయడం జరిగింది. ఈ కౌంటింగ్ తర్వాత గెలిచిన క్యాండిడేట్స్ ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ, ప్రొసెషన్స్ కానీ అన్నీ కూడా ప్రోహిబిటెడ్. అవి రేపు అవేవి కూడా మనకు ర్యాలీలు అవి ఏర్పాటు చేయకూడదు. అలానే ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా మనకి ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ని గౌరవించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా వాళ్ళు పాల్పడుకుంటూ ఉంటారని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోలింగ్ అనంతరం 3 వారాల పాటు భద్రంగా ఉన్న ఈవీఎంల గుట్టు మంగళవారం బహిర్గతం కానున్నది. కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేశారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. రాజధాని ప్రాంత రైతులు సోమవారం తమదైన శైలిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు రైతులు మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి 150 స్థానాలు పైగా అఖండ మెజార్టీతో గెలవబోతుంది. మరి గెలిచిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు.
ఆయన గెలిచిన వెంటనే ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుంది. మరి ఈ 1630 రోజులుగా ఏకైక రాజధానికి అమరావతిని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్నటువంటి రైతులు, మహిళలు, రైతు కూలీలు అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. మీరు ఈ రోజుతోటి ఉద్యమాన్ని ఆపేసేయండి. మరి ఏకైక రాజధానికి అమరావతిని కొనసాగిస్తాం, మీ అందరి సమస్యలు పరిష్కరిస్తాం. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి మహారాజధాని నగర నిర్మాణం రేపు నుంచే మొదలు పెడదామని చెప్పి ఆయన ప్రకటన కూడా చేయనున్నారు. మరి ఈ రాక్షస పరిపాలనకి అంతం కాబోతుందని చెప్పి మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కాడించి ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తాన్ని సమపాలన అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికే తెలిసేము. ఎలాగంటే బాధ పెట్టడంలో రాష్ట్ర ప్రజల్ని బాధ పెట్టడంలో సమపాళిగా అందరికీ న్యాయం చేశాడు. ప్రతి ఒక్కరికి బాధపడ్డోళ్ళే తప్ప బాధపడనోళ్ళు లేరు. ఈ 5 ఏళ్ల పాలనలో మమ్మల్ని ఎక్కడైనా సరే ఒక్కచోట నిలబడనివ్వలేదు, కూర్చొనివ్వలేదు. మేము కూడా ఆయన కంటే మొండిగానే 5 ఏళ్ల నుంచి 1630 రోజులైంది వాళ్ళకి ఉద్యమం. ఈ రోజుతో ముగినుంది. ఇప్పటికీ మేము పడని బాధలు లేవు, పెట్టని కేసులు లేవు. అయినా ఎక్కడ వెన్ను చూపలేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకే ఆధారపడి ఉన్నది. రాష్ట్రం మొత్తం రాజధాని మీద గుండానే నడవాల్సి ఉంది. అలాగే రేపు ఏ నాయకుడైతే వస్తాడో ఆ నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ మేలుకుతో ఎన్నుకున్నారు. ఆ నాయకుడు వచ్చి ఈ రాజధానితో మొదలుపెట్టి రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల్ని ఎంతైతే ఇబ్బంది పెట్టారో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తూచా తప్పకుండా ఎట్లా ఓడించాలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. దెబ్బకి దెబ్బ, చెంపకి చెంప అన్నట్టు ప్రతిదీ ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రజల్ని టార్చర్ పెట్టారో అదేవిధంగా రేపు మీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నోటి దురుసుతో ఒక్కొక్కళ్ళు ఎంత తోలనాడారో మమ్మల్ని, అంత నోటి దురుసుతో అంత కర్మ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు వచ్చింది కూడా. తప్పకుండా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎంతైతే మేము ఓర్చుకొని ఈ 5 ఏళ్ల పాలనలో మీరు పెట్టిన బాధలు ఓర్చుకొని మేము బయటకు వచ్చామో అదేవిధంగా మీ వచ్చే 5 ఏళ్లలో మీరు అదే బాధలు పడి అలాంటి పరిస్థితే మీరు కొని తెచ్చుకోబోతున్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. మీకు తెలుసా, తాజాగా చందమామ రెండో వైపు భాగంలో దిగిన చైనా వ్యోమనౌక పేరేమిటి? సమాధానం: తాజాగా చందమామ రెండో వైపు భాగంలో దిగిన చైనా వ్యోమనౌక పేరు చాంగే 6. గత శనివారం మంగళగిరి టౌన్లోని కాండ్రువారి వీధిలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని సీజ్ చేసిన అధికారులు సోమవారం ముద్దాయిలుగా దామల రామాంజనేయులు, కాండ్రు శివనాగేంద్రంలను నిర్ధారించి కేసులు నమోదు చేశారు. వివరాలు క్రైమ్లో. నగరంలోని కాండ్రువారి వీధిలో ఈ నెల 1వ తేదీన ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అక్రమంగా భారీగా మద్యం నిల్వ ఉంచిన సదరు గృహ యజమాని దామల్ల వీరాంజనేయుల్ని అరెస్ట్ చేసి విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తండ్రి కాండ్రు శివనాగేంద్రరావు అదే వీధిలో నివాసం ఉంటున్న తన స్నేహితుడు దామర్ల వీరాంజనేయులను మద్యాన్ని నిల్వ ఉంచేందుకు సహాయం చేయమని కోరినట్లుగా తేలింది. దీంతో హైదరాబాద్ బ్లూ బ్రాండ్ 120 బాక్సులు, ఓల్డ్ ట్రావెల్ బ్రాండ్ 16 బాక్సులు కలిపి 6,528 మద్యం సీసాలు దామల రామాంజనేయుల నివాసంలో నిల్వ చేసినట్లుగా నిర్ధారణ అయింది. సంబంధిత అధికారులు శివనాగేంద్రంపై A1 ముద్దాయిగా సెక్షన్ US 14(1)(2) RW 34A1గా కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పట్టణంలోనే కాకుండా జిల్లాలోనే ఇది సంచలనంగా మారింది. మంగళగిరి ఎల్బీ నగర్లో పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, మాతృమూర్తి, ఆకురాతి బేబీ సరోజిని ఆదివారం కొలనుకొండ బైపాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బేబీ సరోజిని మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ ఎంహెచ్, మాజీ ఆప్కో చైర్మన్లు గంజి చిరంజీవి, చిల్లపల్లి మోహన్ రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు మునుగాల మల్లేశ్వరరావు, సంఖ్య సునీత, దామర్ల కుబేరస్వామి, కలకోటి బోయోజు, హైకోర్టు న్యాయవాది సుంకర చరణ్ తదితరులు సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షులు తమను మోసం చేశాడని కొందరు బాధితులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. నా పేరు కన్నగంటి జనకాల రవీంద్రనాథ్. నేను కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూలో డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను.
30 ఏళ్ళు సర్వీస్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో గుంటూరు జిల్లాలో అనేక ప్లేసులు చేసిన తర్వాత హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి 2004లో 2016లో రిటైర్ అయ్యాను. అక్కడే ఉంటున్నాను నివాసం. ఇటీవల 2021 డిసెంబర్లో నిడుముక్కల గ్రామ నివాసి జంజనం కోటేశ్వరరావు అనే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్లో ఒక వెంచర్ వేసాడని చెప్పేసి నా విజయవాడలో ఉన్న ఒక మిత్రుడు చెప్తే ఆయనకు అడుగుతూ నన్ను కూడా ఆఫీస్కి తీసుకెళ్తే ఆ సైట్ అది చూసిన తర్వాత మొత్తం 10 ఎకరాల వెంచర్ అది పులిమామిడి విలేజ్ ఇది కింద మహేశ్వరం మండలంలో ఒక 10 ఎకరాల సైట్ ఉంది. 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది నా కింద భూమి అని చెప్పేసి ఆయన పాస్ పుస్తకాలు చూపించాడు జంజన కోటేశ్వరరావు. ఆ వెంచర్లో మనకి ఒక 183 గజాలు ప్లాట్ నెంబరు 90 అది మీకు రిజిస్టర్ చేస్తానని చెప్పేసి అన్న మీదట దానికి కట్టాల్సిన ధర గురించి నేను అగ్రిమెంట్ కింద ఒక 7 లక్షలు అగ్రిమెంటు అతను నాకు ఇచ్చాడు. డిసెంబరు 16, 2021 7 లక్షలు అగ్రిమెంట్ ఇచ్చాడు. మిగతా ఆ ప్లాట్కి ఇంకో 11 లక్షలు కడితే ప్లాట్ మనకు అవుతుందని చెప్పేసి ఆ 11 కూడా నాకు వడ్డీ కింద ఇవ్వండి, ఆ తర్వాత మీకు చేసి పెడతాను, వడ్డీ కూడా కలిపి ఈ ప్లాట్ ఇస్తానన్నాడు. సరే అని చెప్పేసి 11 లక్షలు కూడా వడ్డీ కింద ఇచ్చాము. దానికి కూడా నోట్ రాశాడు, చెక్ ఇచ్చాడు. అప్పటి నుంచి నమ్మకంగా 1 సంవత్సరం నేను ఆగాను అతని సైట్ వచ్చుద్దేమన్నది. అతని కారణాంతరాల వల్ల ఎందుకో మరి ఆ సైటు మిగతా 4 ఎకరాలు రాలేదు, 6 ఎకరాలు అట్టాగి ఉండిపోయింది. దానికి వాల్యూ కూడా పెరిగింది. అతను అమ్ముకుంటే వాళ్ళ డబల్ అయింది అది. అయితే నా డబ్బులు ఆపటానికి ఇంకా కొంతమంది డబ్బులు కూడా ఇట్లాగే ఆపాడు. ముడ్డు కింద తీసుకొని ఈ మధ్య మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నేను గెలుస్తానని చెప్పేసి పార్టీ పెట్టి చేస్తున్నాడు. ఈ కొద్ది మనుషుల్లో మా డబ్బులను నువ్వు దగ్గర వేసుకుని నువ్వు పార్టీ పెట్టి అందరికీ ఎందుకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా చేయడం, పెద్ద పెద్ద పార్టీల ముందు నువ్వు ఒక పార్టీ పెట్టి ఎట్ట గెలిచే అవకాశం ఉందా, నువ్వు డబ్బులు ఇవ్వాలి అంటే నేను పార్టీ పెడతాను గెలుస్తానని చెప్పేసి ఆయన మేనేయాలో ఆయన ఉన్నాడు. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో పెనుమాక మాజీ సర్పంచ్ కల్లం పానకాల్ రెడ్డి తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి ఆయన కుమారుడు జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్లం శివగోవింద్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చేతన్ రెడ్డి, భీమవరపు సురేందర్ రెడ్డి, తురకా నరేష్, గుడిపూడి చలపతి, తేజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేది ఏంటంటే సంపాదించిన దాంట్లో 20% సామాజిక సేవకి ఉపయోగించాలని చెప్పి మాకు మొదటి నుంచి కూడా చెబుతూ ఉండేవారు. అదేవిధంగా అట్లాగే ఆయన పెనుమా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సర్పంచ్గా ఎంతో ఇదిగా కూడా చేసి అట్లాగే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అన్నీ పరిష్కరిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ సమస్య ఉన్నా ఇట్లా అనాథ పిల్లలకు కానీ మామూలుగా వృద్ధులకు కానీ ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేయటం ఆయనకి ఇష్టం కాబట్టి ఈరోజు ఇక్కడ మేము కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ షైన్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న దానికి ఇంతకుముందు కూడా కల్లం ఫౌండేషన్ తరపున కూడా మా వాళ్ళు వాటర్ ప్లాంట్కు ఆర్ఓ ప్లాంట్కి కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే చాలాసార్లు ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా చేయటం జరిగింది. ఈ షైన్ ఫౌండేషన్ వారు అంటే ఎంతోమందికి పిల్లలకి దారి చూపిస్తా వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము గత 20 సంవత్సరాలు, నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి అయితే నాకు అవగాహన ఉంది. వేసవి సెలవుల అనంతరం త్వరలో పాఠశాలలో తెరవబోతున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ బ్యాగ్స్ రేట్ల పరిస్థితిని నేటి మార్కెట్ ఫీచర్లు తెలుసుకుందాం. స్కూల్ బ్యాగ్స్ విక్రయాలు ఎక్కువగా ఈ నెలలోనే జరుగుతాయి. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే సమయానికి బ్యాగ్స్ అందుబాటులోకి వస్తుంటాయి. మరోవైపు ప్రభుత్వమే పుస్తకాలు ఇస్తున్నప్పటికీ ప్రైవేట్ బ్యాగ్స్కు డిమాండ్ తగ్గడం లేదు. ఈ మేరకు కస్తూరి కంగన్ హాల్ ప్రతినిధి మాట్లాడారు. మా షాప్ నందు అన్ని రకముల స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, రకరకాల బ్యాగ్స్ అన్ని రేట్లలో ప్రజలకు అందుబాటు రేట్లో దొరకబడను. మార్కెట్ రేట్ల కన్నా కొంచెం తక్కువగా, స్టార్టింగ్ 200 నుంచి ఉంటాయి. 200 నుంచి 500 దాకా చిన్న పిల్లలవి, ఇంకా కాస్ట్లీ కావాలన్నా 1500 వరకు కాలేజ్ బ్యాగ్స్ ఇవన్నీ దొరకబడను. స్కై బ్యాగ్స్, యూపిన్, లివియా కంపెనీ, అమెరికన్ టూరిస్ట్, ఇలా రకరకాల బ్రాండెడ్ ఐటమ్స్ దొరకబడను. కాస్ట్ స్టార్టింగ్ వచ్చి 450 నుంచి 1500 వరకు దొరకబడను. ఈనాటి మంచి మాట. ఏ ప్రభుత్వం వచ్చినా విభజన హామీలపై దృష్టి సారించాలి. ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎంపీ.